నమస్కారం కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. తనకు ఎవరి పట్ల వివక్షత లేదు, రాజపక్సే వెల్లడి. సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా పాల్గొన్న శ్రీలంక అధ్యక్షులు. తిరుపతితో పాటు చిత్తూరు, మదనపల్లి ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, ప్రజాప్రతినిధుల డిమాండ్. జిల్లాలోని సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో సమావేశమైన జెడ్పీ చైర్పర్సన్. కళలకు, క్రీడలకు పుట్టినిల్లు భారతదేశం. డాక్టర్ సుధారాణి వెల్లడి. ఎంపికైన క్రీడాకారులకు క్రీడా సామాగ్రి పంపిణీ. సమాజంలో మహిళలు నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలి, ఐద్వా సదస్సులో చెదలవాడ సుచరిత పిలుపు. మహిళా యూనివర్సిటీలో ఘనంగా మానవ హక్కుల దినోత్సవం. వైకుంఠ ఏకాదశిన సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత. తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు ప్రకటన. ప్రత్యేక క్యూ లైన్ల ఏర్పాటును పరిశీలించిన జేఈఓ. తనకు ఎవరి పట్ల వివక్షత లేదని, శ్రీలంక వారైనా, తమిళులైనా, ముస్లింలైనా అందరూ సమానమేనని శ్రీలంక అధ్యక్షులు మహేంద్ర రాజపక్సే అన్నారు. తిరుమలకు వచ్చిన శ్రీలంక అధ్యక్షులు బుధవారం ఉదయం సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠం 1 క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. సుప్రభాత సేవ అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు ఆశీర్వచనం పలికారు. అనంతరం స్వామివారి చిత్రపటాన్ని, టీటీడీ డైరీ, క్యాలెండర్లతో పాటు తీర్థ ప్రసాదాలను జేఈఓ శ్రీనివాసరాజు అందజేశారు. దర్శనానంతరం ఆలయం వెలుపలికి వచ్చిన రాజపక్సే మీడియాతో మాట్లాడారు. తాను తమిళుల పట్ల వ్యతిరేకినని పేర్కొనడం సరికాదని అన్నారు. తనకు తమిళులన్నా, సింహలులు అన్నా, ముస్లింలన్నా అందరూ సమానమేనని పేర్కొన్నారు. అందరినీ ఒకే విధంగా చూస్తానని, ఎవరి పట్ల తనకు వివక్షత లేదని రాజపక్సే స్పష్టం చేశారు. అనంతరం పద్మావతి అతిథి గృహంకు చేరుకున్న రాజపక్సే 8 గంటలకు బయలుదేరి తిరుగు ప్రయాణమయ్యి శ్రీలంకకు చేరుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం చిత్తూరు జిల్లాలో పర్యటించి రైతులతో సమావేశమై రుణమాఫీకి సంబంధించి రైతులకు బాండ్లను పంపిణీ చేస్తారు. తొలి విడత రైతుల రుణమాఫీ జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దాని మేరకు రైతులకు భరోసా కల్పిస్తూ రైతు సాధికార సదస్సును నిర్వహించి తద్వారా రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వ బాండ్లను పంపిణీ చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ నేపథ్యంలోనే రైతులకు బాండ్లు పంపిణీ కార్యక్రమాన్ని మొదటగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా నుంచి చేపడుతున్నారు. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి చిత్తూరుకు చేరుకొని రైతు సదస్సులో పాల్గొని రుణమాఫీకి సంబంధించి అర్హులైన రైతులకు బాండ్లను పంపిణీ చేయనున్నారని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటన వివరాలను కలెక్టర్ తెలిపారు. గురువారం ఉదయం 8:30 హైదరాబాద్లో బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. విమానం ద్వారా ఉదయం 9:40 రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం హెలికాప్టర్లో బయలుదేరి 10:45 చిత్తూరులోని శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలకు చేరుకుంటారు. అక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం చిత్తూరు నగరపాలక సంస్థ వద్దకు చేరుకుని ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. 11:30 పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన రైతు సాధికారిక సదస్సులో పాల్గొంటారు. రైతులకు బాండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 2:30 చిత్తూరు నుంచి బయలుదేరి తిరుపతికి చేరుకుంటారు. అనంతరం తిరుపతికి చేరుకొని సిఐఏ సదస్సులో పాల్గొంటారు. అనంతరం అర్బన్ హాట్లో పార్టీ నాయకులు, ముఖ్య అధికారులతో సమీక్షలో పాల్గొంటారు. అనంతరం 6:30 అర్బన్ హాట్ నుంచి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు చేరుకుంటారని ముఖ్యమంత్రి పర్యటన వివరాలను అధికారికంగా జిల్లా కలెక్టర్ ప్రకటించారు. తిరుపతితో పాటు చిత్తూరు, మదనపల్లి ప్రాంతాలను కూడా విద్యా కేంద్రంగా, పారిశ్రామిక నిలయంగా తీర్చిదిద్దాలని జిల్లాలోని గ్రామ, మండల ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు. చిత్తూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో బుధవారం జిల్లాలోని పంచాయతీ సర్పంచ్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల సమావేశం జరిగింది. జెడ్పీ చైర్మన్ గీర్వాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా చిత్తూరు జిల్లా త్రాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి దీన్ని పరిష్కరించాలని జెడ్పీ చైర్మన్ ని కోరారు. అలాగే జిల్లాలో అభివృద్ధి పథకాలన్నీ తిరుపతికే పరిమితం కాకుండా మదనపల్లి, చిత్తూరు ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నెలకొల్పే సంస్థలను ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. చిత్తూరు, మదనపల్లికి కూడా తిరుపతితో పాటు విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ప్రజా ప్రతినిధులు కోరారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాక సందర్భంగా జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలనే సంకల్పంతో
జిల్లా వ్యాప్తంగా సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జెడ్పీ సీఈఓ వేణుగోపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్, టీడీపీ కార్యదర్శి మోహన్ రాజు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో 7 గంగమ్మల జాతర ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీకాళహస్తిలో జరిగే 7 గంగమ్మల జాతరకి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ జాతరకు సంబంధించి చాలా రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. కృతయుగంలో రాజులు వేధిస్తున్నారని మునులు పార్వతీ పరమేశ్వరులకు మొరపెట్టుకున్నారు. జంబూ ద్వీపంలో అవతరించి దుష్ట శిక్షణ చేస్తామని మునులకు అభయమిచ్చారు. దాని మేరకు శివుడు జమదగ్ని మహర్షిగా, పార్వతీదేవి రేణుకాంబగా అవతరించి యజ్ఞాలు చేసేవారు. రేణుకాంబ ప్రతిరోజు ఇసుకతో బిందెను తయారు చేసి హోమానికి నీటిని తెచ్చేది. వారికి 5 కుమారులు: రమన్వతుడు, సుశేషనుడు, వసువు, విశ్వామిత్రుడు, పరశురాముడు. జమదగ్ని చేసే యాగాల ద్వారా రాజులలో జ్ఞానం పెరిగింది. మునులను బాధించడం మానుకున్నారు. రేణుకాంబ యథావిధిగా ఇసుకతో బిందెను తయారు చేస్తుండగా ఆకాశంలో విహరించే చిత్రరథుడు అనే గంధర్వుడిని చూసి మనసు చెలించి ఏకాగ్రతను కోల్పోయి ఇసుకతో బిందె తయారు చేయలేక, బిందె లేకపోవడంతో నీళ్లు లేకుండా ఆశ్రమానికి తిరిగి వచ్చింది. దివ్య దృష్టితో తెలుసుకున్న జమదగ్ని రేణుకాంబ శిరస్సును ఖండించాలని కుమారులను ఆదేశించాడు. తల్లిని చంపడానికి 4 కుమారులు అంగీకరించలేదు. దాంతో జమదగ్ని వారిని బూడిద చేశారు. చివరివాడైన పరశురాముడు తండ్రి ఆజ్ఞను పాటించి తల్లి శిరస్సును ఖండించాడు. సంతోషించిన జమదగ్ని 3 వరాలు ఇస్తానని చెప్పాడు. బూడిదైన సోదరులను, మరణించిన తల్లిని తిరిగి బతికించాలని, రేణుకాంబకు మహాశక్తి ప్రసాదించాలని పరశురాముడు కోరగా జమదగ్ని అలాగే చేశాడు. మహాశక్తి వలన రేణుకాంబ పొన్నాలమ్మ, ముత్యాలమ్మ, కావమ్మ, అంకాలమ్మ, నల్లగంగమ్మ, అంకమ్మ, భువనేశ్వరిగా అవతరించింది. దేవశిల్పిమయుడు అమ్మవారి ప్రతిరూపాలను ప్రతిష్ఠించాడు. ప్రతి ఏటా జాతర నిర్వహించాలని జమదగ్ని రాజులను ఆదేశించాడు. రాజుల కాలం నుంచి ఈ రోజు వరకు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నారు. జంతు బలులు రక్తపు టేరులై పారుతున్నాయి. వర్షము పడుతున్నా లెక్క చేయకుండా భక్తులు అమ్మవార్లను దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. ఒకవైపు వివిధ రకాల వేషాలు, మరోవైపు డప్పుల శబ్దంతో శ్రీకాళహస్తి పట్టణం మారుమ్రోగింది. తిరుమలలో భారీ వర్షం కురుస్తున్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తిరుమలలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. శ్రీలంక అధ్యక్షులు రాజపక్సే రాకతో ఒకవైపు పోలీసుల ఆంక్షలు, మరోవైపు భారీ వర్షం కారణంగా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షం కారణంగా భక్తులకు గదులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా రాజపక్సే తిరుగు ప్రయాణం అవుతారని సమాచారం అందిన పోలీసులు అలిపిరి టోల్గేట్ వద్ద వాహనాలను ఆపివేశారు. ఉదయం 6 గంటల నుండి 9:30 వరకు దాదాపు 3 గంటల పాటు 2వ ఘాట్ రోడ్లో వాహనాలను అనుమతించలేదు. దాంతో అలిపిరి వద్ద భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు వర్షం కారణంగా అలిపిరి టోల్గేట్ వద్ద ప్రయాణికులు, భక్తులు తీవ్ర అవస్థలను ఎదుర్కొన్నారు. గంటల తరబడి వాహనాలను ఆపివేయడంతో అలిపిరి వద్ద బారులు తీరి నిలబడ్డాయి. ఇదిలా ఉండగా తిరుమలలో రాజపక్సే పర్యటనను అడ్డుకునేందుకు తమిళనాడుకు చెందిన డిఎండికే పార్టీకి చెందిన వారు తిరుమలకు చేరుకున్నారు. బుధవారం ఉదయం రాజపక్సే పద్మావతి అతిథి గృహం నుండి శ్రీవారి ఆలయానికి దర్శనానికి వెళ్తున్న సమయంలో కాన్వాయ్ని అడ్డుకునేందుకు వచ్చిన డిఎండికే, వైగో అనుచరులను పోలీసులు ముందుగా గుర్తించి అరెస్ట్ చేశారు. దాంతో కాసేపు తిరుమలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రేణిగుంట ఎంపీడీఓ కార్యాలయంలో బుధవారం రైతుల రుణమాఫీపై ఎంపీడీఓ గంగా భవానీ, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం అర్హులైన రైతులకు రుణమాఫీ చేయడంతో రేణిగుంట మండలంలో గురువారం నుంచి గ్రామ సభలు నిర్వహించి రైతులకు హామీ పత్రాలను ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రేణిగుంట మండల వ్యవసాయ అధికారిని శోభారాణి మాట్లాడుతూ ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి 1,50,000 రూపాయల రుణాలను మాఫీ చేసిందన్నారు. ఒకే రైతు 5 బ్యాంకుల్లో రుణాలు తీసుకుని ఉంటే మొదటి విడతగా ప్రభుత్వం విడుదల చేసిన 20% నిధులను రుణం తీసుకున్న అన్ని బ్యాంకులకు సమానంగా వెళ్తుందన్నారు. రైతులు ఒక బ్యాంకు ఖాతా చూసి తమ ఖాతాలో 3,000 పడిందని ఆందోళన పడాల్సిన పని లేదన్నారు. గ్రామ సభల్లో అర్హులకు రుణమాఫీ హామీ పత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు. ఎంపీడీఓ గంగా భవానీ మాట్లాడుతూ రేణిగుంట మండలంలో ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ప్రజాప్రతినిధుల సమక్షంలో రైతులకు రుణమాఫీ హామీ పత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి మోదీ పిలుపునిచ్చిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాలను ప్రతి గ్రామంలో చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట జెడ్పీటీసీ లీలావతి, ఎంపీపీ స్వాతి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశిన సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యతనిస్తూ సకాలంలో దర్శనమయ్యేలా చర్యలు చేపడుతున్నామని తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు అన్నారు. వైకుంఠ ఏకాదశి జనవరి 1 పర్వదినాలను పురస్కరించుకుని టీటీడీ అధికారులు ఏర్పాట్లను చేపడుతున్నారు. గురు శుక్రవారాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటాయి. అదే కాక వైకుంఠ ఏకాదశి జనవరి 1, 2 పర్వదినాలు ఒకే రోజు కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా నారాయణగిరి గార్డెన్స్ లోని అదనపు క్యూ లైన్ ఏర్పాట్లను జేఈఓ శ్రీనివాసరాజు బుధవారం పరిశీలించారు. ఏర్పాట్లన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే రద్దీని దృష్టిలో ఉంచుకుని పర్వదినాల్లో ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు జేఈఓ పేర్కొన్నారు. అదే కాక సామాన్య భక్తులకు సకాలంలో దర్శనం చేసుకునేలా చర్యలు చేపడుతున్నామని జేఈఓ శ్రీనివాసరాజు పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీలోపు వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను పూర్తి చేయాలని టీటీడీ అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు. కళలు, క్రీడలకు భారతదేశం పుట్టినిల్లని తెలుగుదేశం పార్టీ ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి పేర్కొన్నారు. సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు డాక్టర్ సుధారాణి ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రీడా దుస్తుల పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. పెనుమూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన కార్యక్రమానికి డాక్టర్ రాళ్లపల్లి సుధారాణి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కళలు, క్రీడలకు భారతదేశం పుట్టునిల్లు వంటిదని అన్నారు. బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి ఆధునిక కాలం వరకు భారతదేశం నుంచి ఎందరో క్రీడాకారులు దేశ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి పేరు ప్రఖ్యాతులు గడించారని పేర్కొన్నారు. సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికైన క్రీడాకారులు త్వరలో జరగనున్న పోటీల్లో ప్రతిభ కనబర్చి చిత్తూరు జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం క్రీడాకారులకు క్రీడా దుస్తులను పంపిణీ చేసి ట్రోఫీలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పెనుమూరు మండలం ఎంపీపీ హరిబాబు నాయుడు, జిల్లా పరిషత్ సభ్యులు రుద్రయ్య నాయుడు, టీడీపీ నాయకులు షణ్ముగం, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రేమలత, పారిశ్రామికవేత్త మోహన్ నాయుడు, చిట్టిబాబు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నగర పరిధిలోని పలు ప్రాంతాల్లో నడివీధి గంగమ్మ మహోత్సవాలు వైభవంగా నిర్వహించారు. తిరుపతి నగరంలోని పలు కాలనీలలో నడివీధి గంగమ్మ జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఎస్బీఐ కాలనీ, నెహ్రూ వీధి, నిమ్మకాయల వీధి, గాంధీ రోడ్డు తదితర ప్రాంతాల్లో గల గంగమ్మ అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి భక్తి శ్రద్ధలతో పొంగళ్లు, కుంభాలు పెట్టి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఇందులో భాగంగా ఎస్బీఐ కాలనీలో జరిగిన గంగమ్మ జాతర మహోత్సవానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నీలం బాలాజీ కుటుంబ సభ్యులు ముఖ్య అతిథిగా హాజరై గంగమ్మకు పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అమ్మవారికి కుంభాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నీలం హరిబాబు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. స్థానిక నెహ్రూ నగర్లో నడివీధి గంగమ్మ జాతర మహోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిమ్మకాయల వీధిలో జరిగిన వేడుకల్లో గంగమ్మ అమ్మవారికి భక్తులు కుంభహారతి నిర్వహించారు. గాంధీ రోడ్డులో గల గంగమ్మ అమ్మవారి జాతర ఉత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. జాతర మహోత్సవ కమిటీ సభ్యులు, భక్తులు ఊరేగింపు నిర్వహించారు. సమాజంలో మహిళలు నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలని, అప్పుడే పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించగలరని కృష్ణతేజ విద్యాసంస్థల అధినేత్రి చదలవాడ సుచరిత అన్నారు. తిరుపతిలో ఐద్వా ఆధ్వర్యంలో మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృష్ణతేజ విద్యాసంస్థల అధినేత్రి చదలవాడ సుచరిత ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మహిళలపై జరుగుతున్న దాడులను ఎదుర్కొనేందుకు వారి హక్కులను వారు గుర్తించాలని సూచించారు. పురుషులతో సమానంగా అన్ని రంగాలలో స్త్రీలు రాణించాలంటే ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని సూచించారు. యువతుల్లో మానవ హక్కుల పట్ల అవగాహన కల్పిస్తూ వారిలో మార్పుకు ఐద్వా కృషి చేస్తున్నదని ఐద్వా జిల్లా కార్యదర్శి సాయిలక్ష్మి పేర్కొన్నారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మహిళా సంఘం నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. బాలశ్రీ అవార్డుల ఎంపికలో డైరెక్టర్ నారాయణ రెడ్డి అవకతవకలకు పాల్పడినట్లు జ్యోతి, మునిప్రకాష్ దంపతులతో పాటు వారి కుమారుడు యశ్వంత్ ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మునిప్రకాష్, జ్యోతి దంపతులతో పాటు వారి కుమారుడు యశ్వంత్ మాట్లాడుతూ ఈ నెల 8, 9 తేదీల్లో ఆర్సీ రోడ్డులోని ఆర్సీ రెడ్డి డిగ్రీ కళాశాలలో బాలాజీ బాలభవన్ డైరెక్టర్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో బాలశ్రీ అవార్డు ఎంపిక పోటీలను నిర్వహించారన్నారు.
దేశవ్యాప్తంగా 5 విభాగాల్లో పోటీలను నిర్వహించారన్నారు. అయితే తిరుపతిలో జరిగిన పోటీల్లో చిత్రలేఖనం విభాగంకు చెందిన ఎలాంటి న్యాయ నిర్ణేతలు లేకుండానే డైరెక్టర్ నారాయణ రెడ్డి జడ్జిగా వ్యవహరించి కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకొని అనర్హులుగా విజేతలను ఎంపిక చేశారని ఆరోపించారు. పోటీలో పాల్గొన్న నిజమైన కళాకారులకు అన్యాయం జరిగిందన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ సంబంధిత ఉన్నతాధికారుల చొరవ తీసుకొని విచారణ జరిపించి నిజమైన కళాకారులకు న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు. శ్రీమద్ రాఘవేంద్ర తీర్థ అలియా శివానందపాయి ఆచూకీ కోసం కేరళ పోలీసులు తిరుపతి నగరంలో గాలింపు చర్యలు చేపట్టారు. కేరళ రాష్ట్రానికి చెందిన శ్రీమద్ రాఘవేంద్ర తీర్థ అలియాస్ శివానందపాయి కోర్టు ఉత్తర్వులను ధిక్కరించి గత కొంతకాలంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు కొచ్చిన్ సిటీ సెంట్రల్ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా కేరళ పోలీసులు తిరుపతి నగరానికి చేరుకుని విచారణ చేపట్టారు. నిందితుడి ఆచూకీ తెలిసిన వారు 09497980427 మరియు 09497987103 ఫోన్ నెంబర్లకు సమాచారం అందించాలని కేరళ పోలీసులు ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం ఆందోళనలు, ఉద్యమాలు చేయడం లేదని టీడీపీ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మహిళలు తీసుకున్న డ్వాక్రా రుణాలు కట్టనవసరం లేదని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నా ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేర్చమని డిమాండ్ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసిన మన్నవరం ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెనక్కి పంపే యోచనలో ఉన్నారని ఆరోపించారు. దుగ్గరాజపట్నం ఓడరేవును ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే పన్నాగం పన్నుతున్నారని పేర్కొన్నారు. ఒకవైపు ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంలో అధికార పార్టీ విఫలమైందన్నారు. రైతులను శాశ్వత కూలీలుగా మార్చేశారని పేర్కొన్నారు. ఆంక్షలు లేని రుణమాఫీ చేయాలని, పోలవరం నీళ్లలో రాయలసీమకు వాటా ఇచ్చేలా దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. శ్రీ సిటీలో చిత్తూరు జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. తాము కోరిన డిమాండ్లను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మహా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రజల పక్షాన నిలబడి ఉద్యమాలు చేస్తుంటే ఆరోపణలు చేయడం తగదని హెచ్చరించారు. అనంతరం రాష్ట్ర నేతలు శ్రీదేవి, నైనార్ శ్రీనివాసులు, అశోక్ సామ్రాట్ యాదవ్లు మాట్లాడారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ సలవాది కుమార్, మాజీ కౌన్సిలర్ వెంకట నరసింహులు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా సౌత్ జోన్ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య కోఆర్డినేటర్ శేషగిరిరావు కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేయడం ఎంతో ఆనందదాయకమన్నారు. కార్పొరేషన్లో బ్రాహ్మణ విద్యార్థికులకు కూడా అవకాశం కల్పించి వారి సంక్షేమానికి తోడ్పడాలని కోరారు. దేవాదాయ భూములను తిరిగి దేవాలయాలకు చెందేటట్లు చేయాలని కోరారు. ఎన్నికలకు మునుపు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ను ఏర్పాటు చేశారన్నారు. మొట్టమొదటిసారిగా 25 కోట్ల రూపాయల నిధులను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేశారన్నారు. ఈ ఏడాది నవంబర్ 27వ తేదీన విజయవాడలో జరిగిన బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య సమావేశం జరిగిందని, ఆ సమావేశం తర్వాత బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. ఈ సమావేశంలో వేణుగోపాల్, సుబ్రహ్మణ్యం, రాజ్యలక్ష్మి, హనుమంతరావు, సూర్యనారాయణ పాల్గొన్నారు. మానవ హక్కుల పరిరక్షణలో విద్య అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. డిసెంబర్ 10న మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా బుధవారం శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లా విభాగం ఆధ్వర్యంలో మానవ హక్కుల దినోత్సవ సభను ఘనంగా నిర్వహించారు. విశ్వవిద్యాలయం ఆవరణలోని సావేరి సెమినార్ హాల్లో జరిగిన ఈ సభకు లా సెట్ కన్వీనర్ విఆర్సి కృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణలో విద్య అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ తమ హక్కుల పరిరక్షణతో పాటు బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వర్తించినప్పుడే భారతదేశం మరింత పురోభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. మానవ హక్కులు 1948 డిసెంబర్ 10 నుంచి ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. ప్రతి మనిషి హక్కుల గురించి మాట్లాడతారు కానీ వాళ్ళకు ఉన్నటువంటి విధుల గురించి ఎవరు కూడా ఆలోచించారు. మన రాజ్యాంగంలో కూడా పార్ట్ 3 మరియు పార్ట్ 4లో
ప్రాథమిక హక్కులు, ప్రాథమిక ఆదేశ సూత్రాలు, ప్రాథమిక విధుల గురించి కూడా చెప్పారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ విధులను కూడా సక్రమంగానే పట్టిస్తే జాతీయ పురోగతి నా ఆకాంక్ష. అనంతరం మహిళా విశ్వవిద్యాలయం లా విభాగం డీన్ ప్రొఫెసర్ ఎన్బి చంద్రకళ మాట్లాడుతూ 1948వ సంవత్సరం నుంచి ప్రతి ఏటా డిసెంబర్ 10న మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నట్లు చెప్పారు. రాజ్యాంగబద్ధంగా భారత పౌరులకు సంక్రమించిన ప్రాథమిక హక్కుల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఇతరుల హక్కులకు భంగం కలిగించకుండా తమ దైనందిన జీవనాన్ని గడపాలని సూచించారు. లా స్టూడెంట్స్కి మేము చెప్పేది అంటే ప్రతి ఒక్కరు నా హయాంలో ఇక్కడ మామూలుగా లా డిపార్ట్మెంట్లో ఇదివరకటికి ఇప్పటికి పిల్లలు న్యాయపరంగా వాళ్ళు న్యాయం చదవాలి, న్యాయాన్ని ఇవ్వాలి, ప్రపంచానికి జాతికి ఇవ్వాలి అని చెప్పి పిల్లలందరూ బాగా చదువుకుంటున్నారు. నేను చెప్పేది వాళ్ళు ఏంటంటే చదువుకునేటప్పుడే ఒక డిసిప్లిన్, ఒక పంక్చువాలిటీ, ఒక రెగ్యులారిటీ, ఒక ఆకాంక్ష, ఉద్దేశము అవన్నీ ఉంటేనే వాళ్ళు నేను చెప్పేది మా స్టూడెంట్స్ చెప్పే సందేశం ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి చెప్పేది అంటే మనం చదివే చదువు సొసైటీకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, సొసైటీకి ఉపయోగపడేటట్లే చేయాలి తప్ప స్వార్థపరంగా డబ్బు సంపాదించడం కోసం ఒక న్యాయవాది వృత్తి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఈ సదస్సుకు విచ్చేసిన మరో అతిథి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ శ్యామసుందర్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లా విభాగం అధ్యాపకులు, విద్యార్థినులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజా సమస్యలపై వామపక్షాలు పోరాటం చేసేందుకు ఐక్య కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ నెల 14న తిరుపతిలో వామపక్ష పార్టీల జిల్లా సదస్సు నిర్వహిస్తున్నట్లు సిపిఎం, సిపిఐ నాయకులు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఎం, సిపిఐ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలయ్యేలా ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ సిపిఎం, సిపిఐ సంయుక్తంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి సమరశీల ఉద్యమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 4వ తేదీన జరిగిన వామపక్ష పార్టీల సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కారంపై ఐక్యంగా ఉద్యమం చేపట్టాలని నిర్ణయించాయి. దాని మేరకు ఈ నెల 14వ తేదీన తిరుపతిలోని గంధమనేని శివయ్య భవన్లో వామపక్ష పార్టీల జిల్లా సదస్సు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ సదస్సుకు సిపిఎం జాతీయ కార్యవర్గ సభ్యులు నారాయణ, అలాగే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు పాల్గొంటారని జిల్లా నాయకులు పేర్కొన్నారు. ఈ సదస్సును జయప్రదం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కుమార్ రెడ్డి, సిపిఐ నగర కార్యదర్శి పెంచులయ్య, సిపిఎం, సిపిఐ జిల్లా కమిటీ నాయకులు పాల్గొన్నారు. బడిపిల్లల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఇస్కాన్ సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని జై సమైక్యాంధ్ర పార్టీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో ఘోర వైఫల్యం చెందిన ఇస్కాన్ సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం తిరుపతి ఎంఈఓకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఇస్కాన్ సంస్థకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకం అమలు బాధ్యతను అప్పగిస్తే బడిపిల్లలకు నాసిరకం అన్నం, నీళ్ల సాంబారు వడ్డించడం శోచనీయమన్నారు. భోజన పథకం అమలు తీరుతెన్నులను పర్యవేక్షించాల్సిన జిల్లా అధికారులు, కార్పొరేషన్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రతిరోజు మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నందగోపాల్, రాజగోపాల్, అమర్, అన్సర్, వెంకటయ్య, ఉమా, నారాయణ పాల్గొన్నారు. ఈ నెల 18వ తేదీన మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభ తిరుపతిలో జరుగుతుందని మాదిగ విద్యార్థి ఫెడరేషన్ ఎస్వి యూనివర్సిటీ శాఖ అధ్యక్షులు నాగార్జున పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాదిగ విద్యార్థి ఫెడరేషన్ నాయకులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ బిల్లును శీతాకాల రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టి వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 18న ఎస్వి యూనివర్సిటీ ఆడిటోరియంలో మాదిగ విద్యార్థి ఫెడరేషన్ జాతీయ మహాసభ జరుగుతుందని తెలిపారు. ఈ మహాసభకు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొంటారని పేర్కొన్నారు. అలాగే ఎంఎస్ఎఫ్ జాతీయ మహాసభ వాల్ పోస్టర్ను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ మహాసభకు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి విద్యార్థులు భారీగా పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో మాదిగ విద్యార్థి ఫెడరేషన్ నాయకులు రఘు, రవి, రత్నం, రాజేష్, గోపి, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం సులభతరంగా స్కాలర్షిప్లు మంజూరు చేసే విధానాన్ని ప్రవేశపెట్టాలని ఎస్సీ కులాల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు జయరాం కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు స్కాలర్షిప్లు పొందేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,
ప్రభుత్వం విధించిన నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇవ్వాలని కోరారు. విద్యార్థులు చదువుతున్న విద్యా సంస్థలకు వారి నివాసం ఉంటున్న గ్రామాలకు వ్యత్యాసం ఎక్కువగా ఉండటం వల్ల సకాలంలో అధికారులకు స్కాలర్షిప్ దరఖాస్తులు అందించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు విధించిన గడువులోగా సర్టిఫికెట్లను సమర్పించాలంటే కష్టతరంగా ఉందని తెలిపారు. దీంతో సర్టిఫికెట్ల కోసం రోజుల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందన్నారు. దీనివల్ల విద్యార్థులకు చదువుల మీద ఉన్న ధ్యాస రోజురోజుకు దూరమయ్యే అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో రామకృష్ణ, రమేష్ బాబు, కేశవులు పాల్గొన్నారు. తిరుపతిలో నూతనంగా ఏర్పాటు చేసిన సీజన్ వాల్యూ మాల్ షాప్ను బుధవారం రాత్రి ప్రారంభించారు. తిరుపతిలోని ఏఐఆర్ బైపాస్ రోడ్లోని ఎంఆర్పల్లి వద్ద ఫ్యాషన్ అలాగే ఫుడ్ బ్రాండెడ్ కంపెనీలకు దీటుగా సీజన్ వాల్యూ మాల్ను ఏర్పాటు చేసినట్లు సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు. నేటి యువతరం అభిరుచులకు తగ్గట్టుగా ఏర్పాటు చేసిన సీజన్ వాల్యూ మాల్ను ప్రముఖ సినీ నటీమణులు ఈషా చావ్లా, రాశి ఖన్నా ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తిరుపతికి చెందిన వర్తక వాణిజ్య ప్రముఖులు, పోలీసు అధికారులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు. తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం సాయంత్రానికి 37,090 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 14 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 10 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 3 గంటల దర్శన సమయాన్ని టీటీడీ కేటాయించింది. తిరుమలలో గురువారం వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 108, 50 రూపాయల గదులు 148, 100 రూపాయల గదులు 12, 500 రూపాయల గదులు 18, 600 రూపాయల గదులు 7 అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో గురువారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉంటాయి. వసంతోత్సవం 127, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 319 అందుబాటులో ఉన్నాయి. కాగా బుధవారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు స్వామివారికి విరాళాలు అందజేశారు. 34 లక్షల రూపాయలు అన్నదానం, ప్రాణదానం, వేద పరిరక్షణ ట్రస్టులకు విరాళం ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. బులియన్ మార్కెట్. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు గురువారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 27,390 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,512 రూపాయలు. వెండి 1 కేజీ ధర 38,300 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 40 రూపాయల 80 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తనకు ఎవరి పట్ల వివక్షత లేదు, రాజపక్సే వెల్లడి. సుప్రభాత సేవలో కుటుంబ సమేతంగా పాల్గొన్న శ్రీలంక అధ్యక్షులు. తిరుపతితో పాటు చిత్తూరు, మదనపల్లి ప్రాంతాలను అభివృద్ధి చేయాలి, ప్రజాప్రతినిధుల డిమాండ్. జిల్లాలోని సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో సమావేశమైన జెడ్పీ చైర్పర్సన్. కళలకు, క్రీడలకు పుట్టినిల్లు భారతదేశం. డాక్టర్ సుధారాణి వెల్లడి. ఎంపికైన క్రీడాకారులకు క్రీడా సామాగ్రి పంపిణీ. సమాజంలో మహిళలు నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలి. ఐద్వా సదస్సులో చెదలవాడ సుచరిత పిలుపు. మహిళా యూనివర్సిటీలో ఘనంగా మానవ హక్కుల దినోత్సవం. వైకుంఠ ఏకాదశిన సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత. తిరుమల జేఈఓ శ్రీనివాసరాజు ప్రకటన. ప్రత్యేక క్యూ లైన్ల ఏర్పాటును పరిశీలించిన జేఈఓ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.